లేడీ స్పెషల్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న మువ్వే నువ్వా. పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. सत श्री अकाल आदाब, वेलकम टू विमल D4 लेडी स्पेशल. చుక్కలు చూపిస్తాం, స్టెప్పులు వేయిస్తాం. Powered by Top Act Pain Reliever. Vimal D4 Lady Special Semi-Final. సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నారు D4 టైటిల్ విజేతకి 1 కిలో బంగారం. అసలే ఇది ఫస్ట్ సెమీ ఫైనల్ ఆఫ్ D4 అండి. అందున ఇది లేడీ స్పెషల్ అండి. లేడీ స్పెషల్లో ఎంత స్పెషల్గా ఉండాలో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అన్ని సర్ప్రైజెస్ ఉన్నాయండి. మన బ్యూటిఫుల్ జడ్జెస్ కి స్వాగతం పలికిద్దామా? మన బ్యూటిఫుల్ బృందా మాస్టర్ కి ఒకసారి వెల్కమ్ మాస్టర్. ఎవరినైతే గత కొన్ని వారాలుగా మిస్ అయిపోయి మనం అలా గుండె పట్టుకుని మన D4 ని చూస్తూ ఉండిపోయామో వారు వచ్చేసారండి. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ అవర్ ఫేవరెట్ రంభా. రంభా గారు, వి మిస్డ్ యు అ లాట్. బట్ నేను ప్రోగ్రామ్ టీవీ ముందే కూర్చొని చూసాను. మిస్ అవ్వాలా మిమ్మల్ని? రెడీ మాస్టర్? Yes, we step into this competition. Must make it easy. Tension oddu. We are doing our job. You do your job. God is there to look after. Yes. All the best. అందరు మాస్టర్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సెమీఫైనల్స్ వరకు వచ్చారు. ప్లస్ భాను గారు ఇవాళ సర్ప్రైజ్ ఉంది కదా? Yes. దానికంటే ముందు మా 5 మహా మాస్టర్ కి స్వాగతం పలుకుదామండి. మరి ఈ సెమీఫైనల్లో గెలిచారంటే అంతిమ యుద్ధంలోకి అడుగుపెట్టినట్టే. మా 5 మాస్టర్స్ కి ఒకసారి గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్దామా? సో మా జడ్జెస్ రెడీ, మా మాస్టర్స్ రెడీ, అండ్ మీకోసం స్పెషల్ 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 సర్ప్రైజెస్ కూడా రెడీగా ఉన్నాయండి. యాక్చువల్లీ మన షోనే స్పెషల్ అండి. మన షోకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ది మోస్ట్ బ్యూటిఫుల్ శ్రియ. మన షోలో జడ్జెస్ రంభా గారు అండ్ బృందా గారు. మన షోలో గెలిస్తే సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1 కిలో బంగారాన్ని అందిస్తారండి. అన్నిటికంటే ముఖ్యంగా మన షో లేడీ స్పెషల్ అండి, అందుకే ప్రతిదీ స్పెషల్ గానే ఉంటుంది. సో ఈ సెమీఫైనల్ కూడా అంతే స్పెషల్ గా ఉండబోతుందండి. D1, D2, D3లో ఏం జరిగిందండి? సెమీఫైనల్ కి గెస్ట్లు వచ్చారా? బట్ ఇక్కడ మనది లేడీ స్పెషల్ కాబట్టి ఒక స్పెక్టాక్యులర్ సిజ్లింగ్ సూపర్ స్టార్ గెస్ట్ గా రాబోతున్నారండి. తనంటే మనందరికీ ఇష్టమే. తన పేరుతో ఒక రౌండ్ చేస్తున్నాం అండి. జనరల్గా ఇంతకుముందు ఏదైనా సెలబ్రిటీ పేరుతో రౌండ్ చేస్తే మన వాళ్ళు వచ్చేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మనం ఎవరి పేరు మీద అయితే రౌండ్ చేస్తున్నామో ఆ సెలబ్రిటీ సాక్షాత్ మన సెట్లోకి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది? అందానికి అందం, అభినయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి.
ఎక్స్పీరియన్స్ ఇచ్చేంత గ్లామరస్ డాల్ అండి తను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే 200కు పైగా సినిమాల్లో ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేసి మనల్ని అందరినీ అలరించినటువంటి హీరోయిన్ అండి తను. తనని చూసారంటే మన మెగాస్టార్ చిరు అయితే ఏ పాట పాడతారు? మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా, మన నందమూరి బాలయ్య గారు అయితే గుట్టిపాడ్డ గుమ్మరు గుమ్మ గుమ్మ గుందిరు ముట్టేసి పడ్డేసుకోనా, గుంటూరు గుంటడు యమ యమ గుండడు నిలేసినే కలేసుకోనా. మన అక్కినేని నాగార్జున గారు అయితే ఎక్కండయ్యా బాబు వచ్చిందయ్యా బండి, ఎక్కండయ్యా 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 బండి, ఎక్కిందయ్యా వేడి కావాలయ్యా జోడి కావాలయ్యా విక్టరీ వెంకటేష్ గారు అయితే తీర సమీరే యమునా తీరే వలచితి దేవనమాలి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నాశ భాష వీరవా. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే बदले में प्यार हमारा लेता जय जोरे प्यार लेता जय जोरे. ఎందరో అగ్ర కథానాయకులతో నటించి తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నటువంటి ది మోస్ట్ గ్లామరస్ బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్య కృష్ణ గారు రాబోతున్నారు. So put your hands together for the beautiful one and only Ramya Krishna. మా రోజా పువ్వుకి రోజా పూలతో స్వాగతం. ఆ ప్లెజర్. వెరీ హ్యాపీ అండి. మా షో ఇంకా గ్లామరస్ గా మారిపోయింది. మీ షోకి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూసినట్టు నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఇట్స్ యంగ్స్టర్స్ హూ వాంట్ టు మేక్ ఇట్ బిగ్కి వాళ్ళకి ఒక పాత్ చూపించి ఇట్స్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్. సో మరి ఈరోజు మీ స్పెషల్ రౌండ్ చేయబోతున్నాం అండి. అందరు కొంచెం టెన్షన్గా ఉన్నారు మీ ముందు పర్ఫామ్ చేయడానికి. నేనే టెన్షన్గా ఉన్నాను. అందరితో నేను వర్క్ చేస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్ యాజ్ మాస్టర్స్. ఒక లైఫ్లో ముందుకు వచ్చి ఇంత కాంపిటేటివ్గా వర్క్ చేస్తున్నారంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ వెరీ 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 బెస్ట్. రమ్య, థ్యాంక్ యూ. ఇక మెగాస్టార్ సినిమాలోనే మీ ఇద్దరి కాంబినేషన్ చూసామండి. మళ్ళీ ఇన్నాళ్ళకి మన D4 సెట్లోనే అది సాధ్యం అవుతుంది. రంభా గారు అల్లుడా మజాకాలో మజాకా, వర్క్ చేసాం. అల్లరి ప్రేమికుడు, అల్లరి సో మెనీ ఫిలిమ్స్ వెరీ టాలెంటెడ్ అండ్ అంత చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకునే ఒక క్వాలిటీ ఉంది. అండ్ బృందా మాస్టర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ హర్. Hi Kannamma, I used to call her Kannamma, not Ramya Krishnan. Hi Kannamma. కన్నమ్మ Moles. చాలా పిక్చర్స్ వర్క్ చేసాం. చాలా తిట్టింది, కోపపడతా నన్ను బాగా తెలుసు. రమ్య కృష్ణ గారిని తిట్టేటువంటి Hey, కొరియోగ్రాఫర్ no, కూడా no. వంటి ఒకే కొరియోగ్రాఫర్. బృందా మాస్టర్. No Banu, she's lying. ఎప్పుడు తిట్టాను ఇదే Kannamma. ఉంటారు మాస్టర్. ఎప్పుడు తిట్టలేదమ్మా. సో సెమీ ఫైనల్ ఫస్ట్ స్టెప్ చూడండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ద షో ఇస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ. వి ఆర్ గోనా రాక్ అండి. అండ్ రమ్య గారి గురించి చాలా డీటెయిల్స్ చెప్తాను. Then Banu, for a song start, Ramya garu సూపర్గా విసిల్ చేస్తారు. అది కావాలి. అప్పుడే డాన్స్ ఆల్ ద పార్టిసిపెంట్స్ విల్ డాన్స్ సూపర్. రెడీయా? రెడీ 5 6 7 8. ఇది కొత్త రకం విజిల్ అండి, కేక పుట్టించే విజిల్. థ్యాంక్ యూ.
వెరీ స్పెషల్. రమ్యకృష్ణ గారి సాక్షిగా రమ్యకృష్ణ రౌండ్ చేయడానికి రాబోతున్నారు మా కంటెస్టెంట్స్ అండి. అయితే ఒకటి ఎలిమినేషన్ ఉంది, ఏ క్షణమైనా ఎంట్రీ ఇవ్వచ్చు. ఫస్ట్ ఎలిమినేషన్ వరకు మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు లేదా ఈ రోజే ఎలిమినేషన్ జరగవచ్చు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మాస్టర్స్ అండ్ కంటెస్టెంట్స్. ఆర్ వి రెడీ ఫర్ ద సెమీ ఫైనల్స్? G4 సెమీ ఫైనల్స్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఫస్ట్ గా వస్తున్నారు మా శాంతి మాస్టర్స్ కంటెస్టెంట్ ఈశ్వరి. వంగి వంగి దండమిత్తు రాజకీయ రంభర లింగు లింగు మంటూ వచ్చే సంగతేంటో చూడరా గుమ్మ పాప చెమ్మ చెక్క ఎమ్మ కసక్కురా దున్ను బుగ్గ నొక్కుతుంటే జుమ్ జుమ్ చమక్కురా లగ్గా లగ్గా బుడ్డి బుడి నడుముకి ఎగబడి కలబడి వేస్తానా ఓటు సురకేస్తా మాటు దిమ్మికిట్ట పిట్ట పిట్ట దిన్నా దినకురా సగమగ నిద పమ్మ ఎమ్మ కసకురా చెయ్యి మీద పడ్డదంటే చెమ్మ చెమకురా నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చకిరా ఏ లక్క ఏసేయి లక్క దుయ్యి లక్క దుసేయి లక్క ఏస్తే ఓటు ఊరు వాడ కవరైపోతాది ఇది లవరైపోతాది. బని సగ సని బని బని సగ మగ సని బని సగ మ ప ప ప ద ప మగ సని సగ మ ప మగ ప ప్ర మగ మ మగ సని సగ మ ప మగ సని సగ మగ సని ప ద ద ద ద ద ద ద amigo poga 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 amigo. పండో కాయో ఇచ్చుకోవే రెండో రెండని చేర్చుకోవే కొండా కోనా అదిరేలా జెండా కర్ర పట్టుకోరా ఆడి చూసుకో శృంగార డిస్కో సందు చూసుకో సంబరాలు చేసుకో లొంగ తీసుకో మందార మాస్కో దమ్ము తీసుకో సోకు సొమ్ము చేసుకో పట్టు పడుతూ పదవే చేరి అతుక్కో నువ్వు జంట కట్టి వెంట ఉంటే చాలు రా పిల్లడు ఎదురే లేదింకా అర ఎగుడు దిగుడు ఆట పాటకి ఎగరాలే చిలక ఇక ఎగరాలే చిలక దిమ్మికిట్ట పిట్ట పిట్ట దిన్నా దినకురా సగమగ నిద పమ్మ ఎమ్మ కసకురా చెయ్యి మీద పడ్డదంటే చెమ్మ చెమకురా నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చకిరా ఏ లక్క లక్క ఏసయ్య లక్క దుయ్యి లక్క దుసయ్య లక్క బుడ్డి బుడ్డి నడుముకి ఎగబడి కలబడి వేస్తానా ఓటు సురకేస్తా ఓ మాటు సో నీ పర్ఫార్మెన్స్ గురించి అడగడానికంటే ముందు ఈ పాట గురించి రమ్య గారిని అడుగుదాం. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. వంగి వంగి దండమిత్తు రాజకీయ రంభర లింగు లింగు మంటూ వచ్చే సంగతేంటో చూడరా గుమ్మ పాప చెమ్మ చెక్క ఎమ్మ కసక్కురా దున్ను బుగ్గ నొక్కుతుంటే జుమ్ జుమ్ చమక్కురా నాకు అన్నిట్లో దీంట్లో ఏ లగ్గా ఆ మూమెంటే చాలా ఇష్టం. లగ్గా 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 పరువపు తలుపుల కరగని తపనలు చూడే నా ఓటు సురకేస్తా మాట
మీరు సాంగ్ చూసి ఉంటే అది మాత్రం మంచి జోష్తో చేస్తా, మిగతా మూమెంట్స్ అంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి లైట్గా చేస్తా. నాగార్జున గారితో అండ్ నాగార్జున గారితో ఇట్ వాస్ మై 5th 6th ఫిలిం. సో ఆయనకి నా మైనసెస్ ప్లస్ అంతా తెలుసు. సో ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ హిట్ సాంగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ సాంగ్. రమ్య గారికి కూడా మైనస్ ఉందా? చాలా ఉన్నాయి. ఎప్పుడు మన మైనసెస్ తెలుసుకోవాలి, అదే అది కవరప్ చేసేసుకుంటే మీకు తెలియదు, మాకు తెలుస్తుంది. సో అప్పుడే అలా విన్నర్ అవుతారనమాట కదా. నాగార్జున గారితో 5-6 సినిమాలు కదా. ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 7 to 8 ఫిల్మ్స్ విత్ హిమ్. అమ్మాయిలందరికీ ఇష్టం నాగార్జున గారు అంటే. రమ్య గారికి ఎంత ఇష్టం? నాకు చాలా ఇష్టం. హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ మోర్ దెన్ ఎనీథింగ్. నా కెరియర్ బిగినింగ్ నుంచి నాకు ఒక బిగినింగ్లో చాలా అన్లక్కీ అన్నారు నన్ను. అప్పుడు ధైర్యంగా నన్ను ఇద్దరేలో కాస్ట్ చేసి హీ వాజ్ సేయింగ్ తను అన్లక్కీ ఉంటారు, మనకంతా లక్ ఉంటుంది కదా, తన మైనస్ ఏమవుతుంది వేయండి పిక్చర్లో అని. అండ్ సంకీర్తన చేసాం, ఫస్ట్ పిక్చర్ ఐ డిడ్ విత్ నాగార్జున గారు. దేవి కవితా దేవి, దేవి కవితా దేవి, ధ్యానము గానము అన్ని నీవే, నన్నంటి రావి. అప్పుడు హీ ఆల్సో హ్యాడ్ అ నీ సర్జరీ అండ్ ఐ హ్యాడ్ అ యాంకిల్ ఫ్రాక్చర్ అయ్యి అప్పుడే ఐ వాజ్ రికవరింగ్. ఓకే. సో మొత్తం పిక్చర్లో ఇద్దరు కుంటుకుంటే ఉంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నాగార్జున గారు. ఎస్. మరి ఈ సాంగ్ రమ్య కృష్ణ రౌండ్లో రమ్య గారికి ఎలా అనిపించింది? అదర కొట్టింది. ఒక విజిల్ వేసేస్తా. చాలా బాగా చేసింది. మూమెంట్ ఎంత జోష్ ఉండాలో అంత జోష్తో ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా వదలకుండా, లిరిక్స్ వదలకుండా బిగినింగ్ నుంచి లాస్ట్ దాకా ఒకే ఎనర్జీ, ఒకే ఇదిలో చేసింది. రమ్య గారు అక్కడ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు, అందుకే శాంతి గారు బ్లష్ అవుతున్నారు. శాంతి కూడా నాకు ఐ వర్క్డ్ ఇన్ సో మెనీ ఫిలిమ్స్ విత్ అ వండర్ఫుల్ డాన్సర్. అంటే రమ్య గారు శాంతి గారికి మేము ఒక పేరు పెట్టాం, మేము సిమ్రన్ అని పేరు పెట్టాం. సిమ్రన్ అంటే ఏం లేదు, తను డాన్స్ చేస్తే అసలు అంతే రమ్య సూపర్ స్టైల్ ఉంటుంది. అది ఆ హైట్కి వచ్చి చేస్తే ఎందుకు ఇంత బాగా చేస్తున్నా, నెక్స్ట్ మేము చేయాలి అంటాం. తను డాన్స్ అసిస్టెంట్ చాలా అబద్ధం చెప్తుంది తను. లేదు నిజం. ఐ ఫీల్ షీస్ బెటర్ దెన్ సిమ్రన్. ఆఫ్ కోర్స్. ఓకే. మరి రంభా గారు డెఫినెట్గా ఇది ఒక హెప్ సాంగ్, మాస్ సాంగ్ తీసుకున్నారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఈశ్వరి, నేను నిన్ను ఇంతకు ముందు పర్ఫార్మెన్సెస్ చూశాను. ఈశ్వరి స్టేజ్ మీద ఉందంటే ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ ఉంది అన్నట్టు మాకు ఫీలింగ్. బట్ ఇవాళ కొంచెం తగ్గింది. డెఫినెట్గా ఇవాళ ఆ పాత ఈశ్వరి లేదు. ఎందుకంటే నీకన్నా చాలా బాగా చేశారు వెనకాల డాన్సర్ అమ్మాయిలు. వాళ్ళు బాగా ఎనర్జీ, బాగా మీరు ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారమ్మా మీరు. బట్ వాళ్ళు మీకన్నా ఒక మెట్టు పైనే చేశారు. ప్లస్ కొంచెం ఆ బీజియంలో ఒక కోఆర్డినేషన్ మిస్ అయింది కదా, ఒక నీ మూమెంట్. అండ్ లాస్ట్ వచ్చి బాయ్స్ ఒక అమ్మాయిని ముందుగా పడేశారు. ఆ మిస్టేక్స్ తప్పు నుంచి. అదర్వైజ్ ఈశ్వరి అంటే ట్రీట్ మాకు. ఓకే, నెక్స్ట్ స్టాప్. రంభా గారి నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మరి ఈశ్వరికి. బట్ బృంద గారు ఏమంటారో చూద్దాం. మాస్టర్ ఈశ్వరి అదిరింది. థ్యాంక్ యూ మాస్టర్. As usual, boys, girls, you're like this. Superb. First credit Shanti Garuki. Excellent choreography. Thank you.
ఫస్ట్ పల్లవి మూమెంట్ చాలా చాలా బాగుంది. వంగి వంగి దండమిత్తు రాజకీయ రంభరా లింగు లింగు మంటూ వచ్చే సంగతేంటో చూడరా గుమ్మ పాప చెమ్మ చెక్క ఎమ్మ కసక్కురా దున్ను బుగ్గ నొక్కుతుంటే జుమ్ జుమ్ చమక్కురా. ఎనర్జీ ఎక్స్ప్రెషన్ నాకు చాలా 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 నచ్చింది. ఓన్లీ వన్ ప్లేస్ ఒక ఎర్లీగా కూర్చోవు కదా, వన్ మూమెంట్ ఇన్ ద బీజియం, అదే ఒక్క మిస్టేక్. ఒక్క మూమెంట్ సిట్టింగ్ లో చేసావు కదా, వెరీ క్యూట్లీ డన్. బాయ్స్ వర్ సిట్టింగ్ హియర్, ఇట్ వాజ్ రియల్లీ నైస్. ఏంటి చాలా బాగుంది. యువర్ పార్ట్నర్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సూపర్ బాయ్స్, నైస్ ఈశ్వరి, వెరీ గుడ్. శాంతి మాస్టర్ గారు చాలా బాగుంది. సో శాంతి గారు, సో రమ్య గారి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రమ్య గారి గురించి చెప్పాలంటే ఇంత ఉందండి. తన సెట్లో ఉంటేనే మొత్తం నవ్వుతూనే ఉంటాం. తను ఎప్పుడు చూడండి ఇలాగే ఉంటుంది, అవునండి, అలాగే ఉంటారు. తను ఎవరైనా ఒకరు సాడ్గా ఉంటే కూడా ఫుల్ జోక్స్ చేసి అక్క తిడతారని చెప్పారు కదా, డాన్స్కి ఎక్కువ తిట్టరు, ఇలా ఎక్కువ మాట్లాడటమే తిట్లు. ఇక్కడ షార్ట్లో కాన్సన్ట్రేషన్ లేకుండా ఇలా మాట్లాడుతూ కూర్చుంటాం అందరం. సో దానికి ఎక్కువ తిట్లుగా ఉంటాయి. ఇక్కడ ఫారిన్ షూట్స్ వెళ్తే చెప్పనే అవసరం లేదు, మొత్తం ఫ్రీకౌట్ తిరగటం ఏంటి మేము అసలు మొత్తం ఫ్రీకౌట్ ఉంటాని. హీరోయిన్ లాగా ఒక్క రోజు కూడా మాకు అనిపించింది లేదు. ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. అవును. Manu, when I was assistant, I worked with her. Now, అప్పుడు ఎలా రమ్యాకృష్ణ ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. She never changed because she's my friend. I'm not telling. Very nice human being. Very simple person. Any song, first day, she gets scared because she's very dedicated. అలాగే మెయింటైన్ చేయాలంట అందరూ. ఓకే, ఎనీవేస్ బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్స్ లోకి వెళ్తున్నాం అండి. మనం రమ్య గారి గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. నాకు నిజంగా ఫ్లాష్ బ్యాక్ లాగానే ఉంది. చాలా సంవత్సరాలు అయింది వీళ్ళందరినీ ఇలాంటి ఒక స్టేజ్లో చూసి. ఎందుకంటే ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్ దట్ యాక్టివ్లీ ఫర్ మోర్ దెన్ 5 years. సో వీళ్ళందరినీ ఇలా చాలా రోజుల తర్వాత చూసినట్టు ఉంది. ఇట్స్ ఆల్ మెమరీస్ కమింగ్ బ్యాక్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ మార్క్స్ తెలుసుకున్నామా? మాస్టర్ గారు చెప్పారు. సో ఇవాళ స్కోర్స్ మేము సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాం, కొంచెం డిఫరెంట్గా. రమ్య గారు చెప్పారు, ఇప్పుడు వద్దు స్కోరు, టెన్షన్ కావాలి, ఎలిమినేషన్ ఉంది కదా వద్దు. రమ్య గారు అవునండి, ఏంటో చెప్తున్నారు మాస్టర్ కదా. అవును. చలో ఇక మార్క్స్ ఎలాగో చెప్పను అన్నారు. ఎనీవేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈశ్వరి లేడీ స్పెషల్. మాస్టర్, ఈ పిక్చర్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది మాస్టర్. అటు రమ్యకృష్ణ గారు, ఇటు రంభ గారు, వీరిద్దరిని మధ్యలో మిమ్మల్ని చూస్తుంటే నాకు మన మెగా స్టార్ గుర్తొస్తున్నారు. మాస్టర్ ఒకటి చెప్పండి మాస్టర్, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ మాస్టర్? రమ్యకృష్ణ గారా, రంభ గారు? రమ్యకృష్ణ గారు, షీఈ్ అ వెరీ ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్ ఫ్రమ్ ధనజైన్. షీఈ్ అ ధనజైన్ స్టూడెంట్. రంభా గారు మోర్ వెస్టర్నైజ్డ్ అండ్ ఫోక్. డిఫరెంట్ వెరైటీ ఉంది. బాగా తప్పించుకున్నారు మాస్టర్. వెరీ స్మార్ట్. మాస్టర్ గారు పాపం ఆమె మంచిగా చెప్పారండి. ఆమె ఇద్దరేపు ఫేవర్గా. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, నాకన్నా మంచి డాన్సర్ రమ్యకృష్ణ. లేనే లేదు. బట్ చాలా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా అంటే నేనే, అన్ని మేనేజ్మెంట్. బాను ఎక్స్ప్రెషన్ అంటే రమ్యకృష్ణ. నేను మాస్టర్ గారిని కాపీ చేసేస్తానండి అంతే. నేను చెప్పాలి ఒకటి, గారితో నేను చాలా షోస్ వెళ్తాను. ఎక్సలెంట్ స్టోరీ అడగండి, చెప్పండి. ఇంతవరకు ఒక 20-30 షోస్కి వెళ్ళి ఉన్నాం. 20-30 షోస్లో ఒక్కసారి కూడా ఒక్క మూమెంట్ కూడా మర్చిపోకుండా చేయటం అనేది లేనే లేదు. నేను మర్చిపోతే ఓ అని అరిచేస్తాను స్టేజ్లోనే. ఒకసారి మలేషియాలో ఒక షో, వెరీ గ్రాండ్ షో, అన్ని ఆర్టిస్ట్, ఆల్ ఆర్టిస్ట్, ఈవెన్ రంభ గారు వచ్చారు. 20 బాయ్ డాన్సర్స్, రమ్యకృష్ణన్. సడన్లీ ఒక సౌండ్ వచ్చింది కదా, విజిల్. షీ ఫర్గెట్ ద మూమెంట్, షీల్ స్టార్ట్ షౌటింగ్.
స్టేజ్ అందరు బాయ్స్ మూమెంట్ స్టాప్ అయింది. నాతో పాటు వాళ్ళు మర్చిపోతారు. సో దయచేసి మీరు అన్నారు కదా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా, మరి ఎలా మేనేజ్ చేస్తారు అన్ని మూమెంట్స్ మర్చిపోయి? స్మైల్, ఒక్క ఎక్స్ప్రెషన్, ఒక్క నవ్వుతో అందరూ పడిపోతారు. సో అదే స్మైల్ మరొకసారి, వన్స్ మోర్ ప్లీజ్. ఏంటది స్మైల్ అలా పుసుకుని ఎలా వస్తుంది? వచ్చింది. ఏదేమైనా మాస్టర్, బృందా మాస్టర్, మిమ్మల్ని చూస్తుంటే మాత్రం, ఈ పిక్చర్ చూస్తుంటే మాత్రం అత్తమ్మ కూతురు మొత్తంగా మందిరో, అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంతిరు, చిట్టో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమంతిరు. నేను అత్తయ్య మెగాస్టార్. భాను గారు ఆ సాంగ్ చేసేటప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నాకు కాలు నొప్పి, సో అన్ని పెద్ద పెద్ద షూజెస్ నేను కవర్ చేశాను. దాదాపు నేను ఒక 16-17 టేక్స్ తీసుకునేదాన్ని ముందు కూర్చుని మూమెంట్స్ అన్ని. కానీ ఎక్కడ నేను ఒక్కదాన్ని చేస్తే కాన్షియస్ అవుతానా అని రమ్య గారు, చిరంజీవి గారు ఎన్నిసార్లు నేను రిహర్సల్ చేస్తే అన్ని సార్లు చేసేవారు. తారా మాస్టర్ గారి సాక్ష్యం అండి దీనికి. నాకేంటంటే నేను తర్వాత రిహర్సల్ చేసేటప్పుడు వాళ్ళే చేయాలి కదా, అందుకని లేదండి, చాలా బాగా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆ ఫిలిం అప్పుడు. బికాస్ సిస్టర్స్గా చేసాము. రియల్లీ షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ సిస్టర్ ఓన్లీ. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి 1 కిలో బంగారం గెలవడం ఖాయం అని రమ్యకృష్ణ రౌండ్ లో అదరగొట్టడానికి రాబోతున్నారు ఉమా మాస్టర్స్ కంటెస్టెంట్ అనూష. మహారాజు గారికి వందనములు. మీకొక శుభవార్త తెచ్చాను. ఏమిటది? మీరు కోరుకున్నట్టే మీ జతులకి ఆడడానికి ఒక అందమైన నటనమని వేచి ఉన్నారు. పిలవమంటారా? అలాగే కానీ మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా, నా పైట కొంగును మోయనా పురుల చిక్కును తీయ నీకొక అవకాశమే. నీ తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా. వేడగరా శృంగార వీరా రణధీరా రాజతోటి నా వెంటరారా నాశ ఘోష వీనరా తక్కిట తక్కిట తగదో తిన్న తదిక్కిట గదొంగు తదిక్కిట గదొంగు తదిక్కిట గదొంగు తక్కిట దొం తక్కిట దొం తిం తక్కిట దొం తిం తక్కిట దొం తక్కిట 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 దొంగు తక్కిట దొంగు తక్కిట తగదిం తిం తత్తుం తగదిం తిం తత్తుం తగదిం 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 తిం తత్తుం తగదిం తిం తగదిం తిం తత్తుం తగదిం 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 తుం తగదిం
మన ఇండియాలోనే కాకుండా ఆ సినిమా తర్వాత జపాన్లో, సింగపూర్లో, అంటే విదేశాల్లో కూడా మన భాష రాని వాళ్ళు కూడా మీకు డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోయారంట. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి రజనీకాంత్ గారితో వర్కింగ్. ఆ పిక్చర్ నేను అంతవరకు ఎన్ని పిక్చర్లు చేశానో ఆ ఒక్క పిక్చర్ అన్ని పిక్చర్ అంత పేరు నాకు తెచ్చింది. ఎందుకంటే ఈ రోజు వరకు నేను ఎక్కడైనా బయట వెళ్తే రమ్య అని పిలవట్లా, నీలాంబరి అనేదే ఒక పర్మనెంట్ పేరు అయిపోయింది. సో అలాంటి ఒక క్యారెక్టర్ అంత డీప్గా ఇన్స్పైట్ ఆఫ్ గ్రేట్ సూపర్ స్టార్ దాంట్లో హీరోగా ఉండటం అది దాటి నాకు అంత పేరు వచ్చింది. ఐ షుడ్ రియలీ థ్యాంక్ రజనీకాంత్ గారు ఫర్ దాట్. మీరు అనుకున్నారండి ఆ సినిమా చేసినప్పుడు అంత పేరు వస్తుంది? అందరూ ఇంటికి వచ్చి కొడతారనుకున్నా, అంత పేరు వస్తుందని అనుకోలేదు. థ్యాంక్ గాడ్. ఈ సాంగ్ చేసేటప్పుడు చెప్పాలి, అప్పుడు ఫస్ట్ షాట్ తీస్తున్నారు, కంబైన్ షాట్. ఓకే. శివాజీ గణేశన్ గారు, ఎదురుగా రజనీ గారు, నాకే ఇక్కడ మొత్తం క్లాసికల్ మూమెంట్స్, అసలు కాలంతా వణుకు, ఇంత అంత కాదు. ఐ వాస్ రియలీ సో టెన్స్డ్. మీరు ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్ కదండి, బట్ స్టిల్ టెన్షన్ పడ్డారా? అయినా అలాంటి వాళ్ళు కూర్చొని చూస్తుంటే నిజంగానే కూర్చొని చూస్తున్నారని ఆబ్వియస్లీ ఐల్ బి సో కాన్షియస్. అది శివాజీ గణేశన్ లాంటి యాక్టర్ కూర్చుని ఉంటే లెజెండ్ ముందు చేయడం అంటే. సో ఇట్ వాస్ అ గ్రేట్ ప్లెజర్. అలాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో ఐ ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. అండ్ దాంట్లో సహా ఫస్ట్ హాఫ్ తరుణ్ మాస్టర్ గారు చేశారు, అండ్ సెకండ్ బీజిఎమ్స్ అంతా బృందా గారు చేశారు. అండ్ దట్ టు బీయింగ్ సచ్ అ బిగ్ డాన్స్ మాస్టర్, ఆవిడ బీజిఎమ్స్ మాత్రం చేయటం, ఒప్పుకుని చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హర్. నాకు ఓన్లీ బీజిఎం వెస్టర్న్ పీస్ వచ్చింది. Rajini sir, he called me, asked whether you can do it. I said definitely sir. You have any problem? Tarun Master already chesaru. I said no. He's senior to me. I'll respect him. I'll do it definitely. I said. But BGM very small. The third BGM heavy ga only Ramya dance chesaru. I think she danced really well. Horse, పింక్ డ్రెస్ like you. ఒక లాంగ్ షాట్ ఎదురుగా వచ్చి కింద కూర్చుని రౌండ్ కొట్టి మొత్తం ఫినిష్ చేసి పోస్ట్లో నిలబడాలి. అయ్యి బాబోయ్, అది చేసే లోపల కానీ ఫస్ట్ టేక్ ఓకే, అది మళ్ళీ మళ్ళీ చేసే చచ్చిపోతాం. అవునా? పెద్ద బీజిఎం ఒక్క షాట్ చేసింది. దెన్ రజనీ సార్ ఎక్స్ప్రెషన్ నేను చూడలేదు. ఆయన ఉన్నారనే టెన్షన్ లోనే, ఆ టెన్షన్ లోనే వన్ టేక్ లో ఓకే అయిపోతుంది. చాలా డౌన్ టు ఎర్త్ అని విన్నాము. చాలా డౌన్ టు. సినిమాలో మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటారు, బట్ అక్కడ మాత్రం రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతారంట. ఆయన సెట్ లో ఉంటాం అసలు ఎవరికి తెలియదు, ఒక్క సౌండ్ ఉండదు. షార్ట్ కి వస్తారు, ఆయన స్టైల్ గా 2-3 కమెంట్లు కొట్టేసి సర్రని వెళ్ళిపోతారు, ఒక చోట కూర్చుంటారు, మళ్ళీ షార్ట్ అంటే వస్తారు. ఒక్క యూ హ్యావ్ టు సే రజనీ సార్ సెట్లో ఉన్నారా అంటే వెతకాలి ఎక్కడ ఉన్నారో అని. ఆ క్యారెక్టర్ ఆ పిక్చర్లో అలాగే తీసినట్టు ఉందంటే ఆ క్రెడిట్ గోస్ టు హిమ్. ఎందుకంటే అంత సూపర్ స్టార్ అలా ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంత ఈక్వల్ డామినేటింగ్ క్యారెక్టర్ని అలౌ చేయరు, ఎడిట్ అయినా చేస్తారు కాస్త. సో ఈరోజు మీకు చాలా పాపులారిటీ తెచ్చిపెట్టినటువంటి సాంగ్, మీరు అద్దరగొట్టినటువంటి సాంగ్ మీ కళ్ళ ముందు అనుష చేసింది, మరి మీకేమనిపించింది? నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సాంగ్లో ఉన్న స్ట్రెంగ్త్, ఆ పిచ్, ఆ ఫోర్స్ పర్ఫార్మెన్స్లో లేదు. ఈరోజు మీకు చాలా పాపులారిటీ తెచ్చిపెట్టినటువంటి సాంగ్, మీరు అద్దరగొట్టినటువంటి సాంగ్ మీ కళ్ళ ముందు అనుష చేసింది, మరి మీకేమనిపించింది? నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సాంగ్లో ఉన్న స్ట్రెంగ్త్, ఆ పిచ్, ఆ ఫోర్స్ పర్ఫార్మెన్స్లో లేదు. దట్ సాంగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ సాంగ్. ఎక్స్ప్రెషన్ నుంచి, మూమెంట్స్ నుంచి, ఆ బ్రైట్గా అసలు కళ్ళు ఎక్స్ప్రెషన్ షుడ్ బి సో పవర్ఫుల్. ఎంత హై పిచ్లో ఉంది ఆ సాంగ్, అండ్ యునో యూ హ్యావ్ టు మ్యాచ్ దట్. సో ఐ ఫెల్ట్ అక్కడ చాలా తగ్గింది. ఇది బెస్ట్ సాంగ్ ఆమెకి, రమ్యకృష్ణ గారి కెరియర్లో. అంత మంచి సాంగ్ తీసుకున్నారు అన్నారు.
మూమెంట్స్ కూడా కంపోజింగ్ అంతా చాలా బాగుంది. బట్ దాంట్లో ఆ ప్రాణం లేకుండా ఆడారు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. అయింది. I don't have an answer because it's merely my fault. Mama's బాగానే చేసింది. I'm not crying because I did a mistake. I'm crying because I put her down. No movement, no Anusha, movement perfect గా ఉంది, ఎనర్జీ లేదు. Only today it's like that. Tomorrow see the next episode. Yeah. Anushka will be the best. Yes. All the best Anusha. Master. Because you're a good dancer. Think of that. You're a great dancer. Don't lose it because of your energy and expression. Okay. రమ్య గారు ఎన్ని రోజులు చేశారండి ఈ సాంగ్? 6 to 7 days చేసాం. 6 to 7 days. టోటల్ బాడీ పెయిన్స్ అనుకుంటే నాకు బాగా అంత కాదు. ఓ చాలా క్లాసికల్ వేరే అండ్ పెద్ద సెట్, ఒక పెద్ద షాట్స్ పెట్టారు. ఇక్కడి నుంచి ఆయనతో పాడి అక్కడ వెళ్ళి దూరంగా వెళ్ళి ఆ కెమెరా వచ్చే లోపల అక్కడ పొజిషన్ తీసుకుని అక్కడ స్టెప్ తీసి అవన్నీ చాలా బాను. అక్కడ ఒక యాటిట్యూడ్ ఉంది రమ్య గారు. ఆడి ఇలా పట్టుకుని గివెన్ డిఫరెంట్ ఫ్రమ్ ద డాన్స్ టు ద ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. అదే ద గ్రేట్ ఆర్టిస్ట్ హ్యావ్ దట్. ఫైర్ కనిపిస్తుంది మాస్టర్. భయంతోనే వచ్చింది ఫైర్. ఎదురుగా రజనీ గారు, కేఎస్ రవికుమార్ గారు లేకపోతే తిట్టేస్తారు. బాగా అందరినీ. రవికుమార్ సార్ ఇస్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ ఆల్సో. ఆయన చేసింది సహం చేశాను నేను. సగమే చేశారండి ఆయన. ఎవరు రజనీకాంత్ గారిని వదిలితే తిట్టేస్తారు. గ్రేట్. అసలే ఈరోజు ఫస్ట్ సెమీఫైనల్. అందున రమ్యకృష్ణ గారి రౌండ్ అండ్ రమ్యకృష్ణ గారి రౌండ్కి చీఫ్ గెస్ట్ గారు రమ్యకృష్ణ గారి స్వయంగా వచ్చారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. బట్ ఒకటి మర్చిపోతున్నాం అండి, టైం. మనం మిగతా పర్ఫార్మెన్సెస్ చూడాలంటే ఎటువంటి పరిస్థితిలో టైం సరిపోతుంది, గంట కొట్టేస్తారు. సో మిగతా పర్ఫార్మెన్సెస్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూడాలండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో రమ్యకృష్ణ గారు మరికొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ మనతో చెరిష్ చేసుకుంటారు. శ్యామ్ ప్రసాద్ గారు నన్ను అమ్మోరు కాస్ట్ చేశాక ఆయనే చాలా మంది అడిగారు, హౌ కెన్ యూ పుట్ రమ్య అమ్మోరుగా ఎలా ఇదవుతుందని. అండ్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ ప్రసాద్ గారు విషన్. ఎవరది? కృష్ణవంశీ గారు. ఓ ఇప్పుడు టూ లేట్, ఈజ్ మై హస్బెండ్. అయ్యో రేపు నా పెళ్లి మాస్టర్, వదిలేయండి. అలాంటి క్వశ్చన్ అడుగుతారు అసలు ఎవరైనా? రారా, నువ్వు హైదరాబాద్ వస్తావు కదా, 4 గుంటాస్ పెట్టి నేను ఎత్తుకెళ్ళిపోతాను రా, నీ చాప్టర్ క్లోజ్. నాకైతే ఫుల్ షాక్. ఇంకా అంతే, నా ఫినిష్డ్ అనుకున్నాను. ఇంకా వదిలితే కాల్లో పడిపోయి ఉంటాను నేర్చి. దాంతోపాటు ఇంకా స్పెషల్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. అయ్యో పాడు చిచ్చు పాడు చిచ్చు పాడు చిచ్చు ఓ కన్నా. అయ్యో పాడు చిచ్చు పాడు చిచ్చు పాడు చిచ్చు ఓ పిల్ల. ఎదలో చిక్కుకుంది 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 ఓ కన్నా. ఉన్నదమే చిక్కులు కావాలా, నా సామి రంగా చీకులమే తిన్నది కావాలా. గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల, చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి. D4 టైటిల్ కి పర్మనెంట్ గా ఒక దూరం అవుతారు. I was not able to deliver my best today. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యూ కీప్ లవింగ్ us and keep dancing. Bye bye.